నమస్తే, వెల్కమ్ టు అక్షరం టీవీ. ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. ఇవాళ మరో 2 గ్యారంటీలకు ప్రభుత్వం శ్రీకారం. సెక్రటరియట్ వేదికగా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ లీగల్ నోటీసులు. దీపాదాస్ మున్షిపై వ్యాఖ్య నేపథ్యంలో సమన్లు. రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఇంటర్ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం మరో 2 పథకాలను మంగళవారం ప్రారంభించనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇక ఇందులో ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారు. తాజాగా మరో 2 పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖను విడుదల చేసింది. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ లో జరగనుంది. ఇక ఆహ్వాన పత్రికలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని, సభ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్లు ఆహ్వాన పత్రికలో వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇక దేవాలయాల, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర భూముల రెగ్యులరైజేషన్ కు అడ్డంకులు తొలగినట్లయింది. ఇక లేఅవుట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. ఇక అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించుకునే అవకాశం సర్కారు మరోసారి ఇవ్వనుంది. ఇక అనధికారాలే లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇల్లు నిర్మాణానికి అనుమతులు రాక అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో ఆ లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. కాంగ్రెస్ నాయకుల నుంచి దీపాదాస్ మున్షి బెంచ్ కార్ లబ్ధి పొందినట్లు ప్రభాకర్ ఇటీవల ఆరోపించగా ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపింది. ఇక ప్రభాకర్ ఆరోపణలపై తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్పందించారు. ఆరోపణలపై 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని మున్షి డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకపోతే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని మున్షి తెలిపారు.
కాగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్ మున్షీకి బెంచ్ కార్ బహుకరించినట్లు ప్రభాకర్ ఆరోపించారు. మున్షీకి కార్ కొనివ్వడంపై తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక లీగల్ నోటీసుల నేపథ్యంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రియాక్షన్ పై ఆసక్తి నెలకొంది. ప్రస్తావించదలుచుకున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమైనాయి. ఈ యాత్రలో ప్రారంభమైన సందర్భంలో ప్రజలలో ఒక పెద్ద స్పందన కనబడతా ఉంది. జరగబోయే ఎన్నికలు లోక్సభ సార్వత్రిక ఎన్నికలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆకాంక్ష ఆ పాల్గొన్న ప్రజల యొక్క కళ్ళల్లో ప్రతి ఒక్కరికి కూడా కనబడ్డది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. దాంతోపాటుగా ఈ ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇద్దరి యొక్క రోలు ఏమాత్రం కూడా లేదని చెప్పని కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఇర్రెలవెంట్ అయిపోయారు. ఇవి పార్లమెంట్ ఎన్నికలు, మరొకసారి మోడీని గెలిపించడం కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన పాత్ర ఉండాలి, మన ప్రమేయం ఉండాలి, అన్నిటికంటే ఎక్కువ మన ప్రాతినిధ్యం కూడా ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయంతో తెలంగాణ ప్రజానికం యాత్రలకి బ్రహ్మరథం పడుతూ మరి ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక వైనాన్ని చూసినటువంటి తర్వాత ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళకి అడ్రస్ లేకుండా పోతుంది అన్నటువంటి ఒక భయం కూడా ప్రారంభమైందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, మొన్నే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత తరచూ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు. అనేక రకాల వినతి పత్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. దివాలా తీసినటువంటి ఖజానా చాలా స్పష్టంగా అవుపడతా ఉన్నది. మూడో విషయం, కొత్తగా అప్పులు పుట్టాలంటే ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితులు మ్యాక్సిమానికి చేరుకున్నాం. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేనటువంటి స్థితి గతి. బడ్జెట్లో కొత్త అప్పుల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలని చూపించుకున్నారు. మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పెంచాలని చెప్పని కోరుతా ఉన్నారు. పరిపాలన కొనసాగాలంటే కేవలం అప్పు ద్వారానే మనం నిధులు సమకూర్చుకోవచ్చు అన్నటువంటి ఒక పాత బీఆర్ఎస్ పందాల్లోనే ఈ కొత్త కాంగ్రెస్ నాయకత్వం కూడా పోతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని స్థితి. కేవలం ఈ 2 మాసాల కాలంలో చూసినట్టయితే వీళ్ళు కాంట్రాక్టర్లకే ఎక్కువగా బిల్లులు చెల్లించినటువంటిది చాలా స్పష్టంగా కనబడ్డటువంటి దృశ్యం. ఒకవైపున ఈ రకమైనటువంటి స్థితి ఉంటే ఈ రాష్ట్రానికి భారమయ్యేటువంటి సలహాదారుల పదవులు అవసరమా అని చెప్పని బీజేపీ అడుగుతా ఉంది. అవి కేవలం రాజకీయ సలహాదారులుగానే కాలయాపన చేస్తా ఉన్నారు. వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ కుర్చీలు, వాళ్ళకు ఉన్నటువంటి సిబ్బంది అయ్యేటువంటి ఖర్చు కూడా వృధా అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దుబారాన్ని తగ్గించాలి, అనవసరమైనటువంటి ఖర్చుని అంతకంటే తగ్గించాలి. దాంతోపాటు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, మరి దాంతోపాటు అనవసరమైనటువంటి ఖర్చులకి తెరదీయటం అనేది కూడా పూర్తిగా ఒక నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి రాజకీయ నియామకాల కొరకు
అనుమతులు పొందడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లని గత ప్రభుత్వం రాజకీయ నియామకాల కొరకు, రుణాల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఒక పోటుతో వాటిని రద్దు చేసింది. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి ఒక ఆవాసం కలిగించడం కొరకు, పునరావాసం కల్పించడం కొరకు నియామకాలు చేయడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా తగదు. ఇది ఖజానాపై అదనపు భారమే. దాంతోపాటు ఇది వృధా చేసేటువంటి ఒక వ్యవహారమే. కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రగతి నగర్ లోని అలిఫ్ గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రజ్ఞాన్ నాలెడ్జ్ ఎక్స్పో ఏ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషలిస్ట్ ఎండాడోనిస్ట్ డాక్టర్ నేరడి మాధవి హాజరై ఫెయిర్ ని సందర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో అక్కడికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఫెయిర్ గురించి పిల్లలకు ఎలాంటి జ్ఞానం లభిస్తుందో ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సలోమి పాల్ ప్రసంగించి ఈ ఫెయిర్ గురించి విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని పెంపొందిస్తుందని ఆమె అన్నారు. ఈ ఎక్స్పో నిర్వహించడం ద్వారా మరింత జ్ఞానాన్ని నేర్చుకున్నట్లయిందని టీచర్లు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంఎస్ డీన్ రాధిక, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Thank you, ma'am. Thank you so much. Now I would like to invite Madhavi Garu to lighting the lamp to start today's program. Going to explain about Chandrayaan-3. This is my science project, the third moon mission by ISRO. The full form of ISRO is Indian Space Research Organization. The cost of Chandrayaan-3 is 600 crore rupees. Chandrayaan-3 is launched on 14th July 2023 from Sriharikota. Chandrayaan-3 is launched using LVM-3 rocket. The rocket has 3 stages. In first stage, the 2 boosters will be used. In second stage, the Vikas engine will be used. In third stage, the cryogenic engine will be used. This is where Chandrayaan-3 is located. Chandrayaan-3 has 3 parts: orbiter, lander, and rover. Now I am going to launch Chandrayaan-3. The lander is separated from the orbiter.
The lander lands on the moon and the Pragyan rover comes out from the lander. The Pragyan rover stays on the moon for 14 days. The purpose of this to achieving safe landing, exploring lunar surfaces, searching invaluable scientific data. This technological challenge was undertaken by India and led by ISRO. Thank you. Ma'am, my name is Anandi Chudran. I am studying 6th class. Today I am going to explain about human system. Human body is made up of 7 important organic systems including circulatory, respiratory, digestive, extraordinary, nervous and endocrine system. These systems work together to maintain a functioning human body. This is a human body. Just I would like to say a few words on this occasion. TMS Ali branch, as we are celebrating or conducting educational fair, just to increase the knowledge or the innovative thinking from the students' end. Always TMS Ali branch stands for developing the students, motivating them and working to give good knowledge, logical thinking, innovative thinking, reasoning, so that as they grow to higher classes, they can do the best. We, the staff of TMS Ali branch, always standing for that, and we hope and we expect the support from the parents and also, and here the teachers always they are ready to work, put all the efforts in training the students, and very important thing, I congratulate all the students for excellent performance. Thank you so much. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి. అటు ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ కేరళలోని వయనాడు ఎంపీగా ఉన్నారు. ఇక ఈసారి ఆయన తెలంగాణ నుంచి పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇతర ముఖ్య నేతలతో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనకు ఆయా నేతలతో సహా రాహుల్ కూడా అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి. అటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం 10 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రచారాన్ని ప్రారంభించక ముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తుంది. ఆ మేరకు ఆ పోటీలకు అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలను ప్రధాని మోడీ సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఆయా సభల కంటే ముందే రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మోడీ చేపట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ నెల 29న ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సెషన్లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సోమవారం కీలక ప్రసంగం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మానవతా సంక్షోభ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నందున పరిష్కారంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రదాడిని భారత్ ఖండిస్తుందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, అమాయకులను, బందీలను తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ వివాదం ఇతర దేశాలకు వ్యాపించకూడదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి 55వ సెషన్లో ప్రసంగించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని సభ్య దేశాలను జయశంకర్ కోరారు. మానవ హక్కుల సంస్థాగత హామీలకు భారత్ కట్టుబడి ఉంటుందని జయశంకర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సమస్యల కోసం పరిష్కారాలను కనుగొనడంలో భారత సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తుందని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ సవాళ్లకు సమర్థవంతమైన ప్రతిస్పందన కోసం బహుళ పాక్షిక విధానాలను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా జయశంకర్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన టీఎస్పీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. నాటి నోటిఫికేషన్లో పోస్టులకు అదనంగా మరికొన్ని జోడించి తాజాగా మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 14న చివరి తేదీ కాగా భూగర్భ జల శాఖలలో వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష జనరల్ ర్యాంకు జాబితాను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లిస్టును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 70 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్షల మొత్తానికి 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని శృతి తెలిపారు. 1 నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనే నీరు, వైద్య సదుపాయాలు అన్ని ఉంటాయని తెలిపారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఈ మేరకు కేంద్ర
ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉప ఎన్నిక నిర్వహణ కోసం మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనున్నది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 11న డెడ్ లైన్ అని, మరుసటి రోజున స్క్రూటీనీ ఉంటుందని, ఉపసంహరించుకోవడానికి మార్చి 14 తుది గడువు అని పేర్కొన్నారు. పోలింగ్ మార్చి 28న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న జరుగుతుందని ఆ షెడ్యూల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలవడంతో రాజీనామా చేశారు. ఆ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.